హాయ్ ఎవ్రీవన్, నేను మీ శాలిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్య తరగతి ప్రయాణం. ఈరోజు మన రెసిపీలో కందగడ్డ పులుసు. మరి దీన్ని ఎలా తయారు చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. కందగడ్డ పులుసు తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కాక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 1 స్పూన్ జీలకర్ర, 1 కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలాలు మొత్తం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్న 2 టమాటా ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటాలు మగ్గడానికి ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. టమాటాలు కాస్త మెత్తపడే వరకు మనం స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు టమాటాలను ఉడికించుకుందాం. రెండు నిమిషాల తర్వాత టమాటాలు కాస్త మగ్గాక ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కందగడ్డ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న మసాలా మొత్తం కందగడ్డకు పట్టే వరకు కలుపుకున్నాక ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టుకొని జ్యూస్ తీసి పెట్టుకున్న చింతపండు రసంని ఇందులో వేసుకోవాలి. అలాగే మీ రుచికి సరిపడిన ఉప్పు వేసుకొని మొత్తం అంతా కలిసే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మనం కందగడ్డ ముక్కలు ఉడికేంత వరకు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. 5 నిమిషాల తర్వాత చూస్తే మనకు కందగడ్డ ముక్కలు ఉడికాయి కాబట్టి ఇప్పుడు ఇందులో కొద్దిగా బెల్లం వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం బెల్లం వేసుకోవడం వల్ల పులుపు మనకు ఎక్కువ అవ్వకుండా బ్యాలెన్స్ అవుతుంది. బెల్లం వేసుకొని మొత్తం అంతా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో 1 స్పూన్ గరం మసాలా వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. చివరిగా ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని అంతా కలుపుకుంటే మనకు కందగడ్డ పులుసు రెడీ అవుతుంది. ఈ కందగడ్డ పులుసుని మనం వైట్ రైస్లో, చపాతీలో తింటే చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మీరు కూడా ఈ కందగడ్డ పులుసును ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. స్టే సేఫ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వేర్ ఏ మాస్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.